హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీడ్స్. ఈరోజు ఈ వీడియోలో ఈ బ్లౌజు ఇక్కడితో అయిపోతుందండి. ఇది లాస్ట్ పెండింగ్ వర్క్ అనమాట. అంటే హ్యాంగింగ్ బీడ్స్ దీనికి స్టిచ్ చేస్తున్నాను. దీంతో ఈ వర్క్ ఆల్మోస్ట్ కాదు, అంతా అయిపోయినట్టే. పొజిషన్ మార్చానండి వీడియో కెమెరా సెట్టింగ్ అది. సో అందుకని లైటింగ్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలాగే తీసానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేంటంటే టోటల్గా ఫినిష్ అయిపోయిన బ్లౌజ్. అంటే ఫ్రేమ్కి హ్యాండ్ కుట్టిన తర్వాత దాన్ని తీసేసి నేను మళ్ళీ చంక భాగం నుంచి చేతి భాగం వరకు మళ్ళీ స్టిచ్, అంటే నా సైజుకి తగ్గట్టుగా ఏదైతే నేను కుట్లు విప్పానో ఇంతకుముందు దాన్ని తీసేసి మళ్ళీ యాజ్ యూజువల్గా నేను స్టిచ్ చేసేసుకున్నానండి. ఈ హ్యాంగింగ్ బీడ్స్కి నాకు వీడియోలో మీరు చూసుంటారు లాస్ట్ టైం నా దగ్గర ఉన్న మెటీరియల్లో. ఈ హ్యాంగింగ్ బీడ్స్లో ఈ క్రిస్టల్స్ని యూజ్ చేస్తున్నాను. కొంచెం డ్రాప్ షేప్ క్రిస్టల్స్ ఉన్నాయి కానీ కొంచెం ఓవర్గా ఉంటుందేమో అనిపించింది, అందుకని ఈ రౌండ్ షేప్ క్రిస్టల్సే యూజ్ చేస్తున్నాను. ఏ మెటీరియల్ అయితే నేను బ్లౌజ్లో యూజ్ చేశానో సేమ్ అదే మెటీరియల్ అండి. ఇలా సిల్వర్ ట్యూబ్ బీడ్స్, సిల్వర్ రౌండ్ బీడ్స్, అలాగే ఈ క్రిస్టల్ బీడ్స్, అలాగే పింక్లో ఈ 2 కలర్ బీడ్స్ కూడా యూస్ చేశాను. డార్క్ పింక్, లైట్ పింక్. ఈ బీడ్స్ యూస్ చేసి నేను హ్యాంగింగ్ బీడ్స్ ఇక్కడ కుట్టుకుంటున్నానండి. ఇది ఒక్కొక్క బీడ్ 1 సెంటీమీటర్ గ్యాప్లో కుట్టుకుంటున్నాను. అంటే మరీ దగ్గరగా ముద్దలా ఉండదు, దూరంగా ఉండదు. చూస్తే మనకి నిండుగానే కనిపిస్తుంది. సో ఏ మెటీరియల్ అయితే నేను బ్లౌజ్కి వాడానో సేమ్ అదే మెటీరియల్ ఫినిష్ చేసేస్తున్నానండి. సో ఇంక ఈ బ్లౌజ్తో ఇంకా పింక్కి స్వస్తి పలికేయడం అనమాట. వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఇది స్టిచ్ చేయడానికి అన్నీ ఒకే ప్లేట్లో వేసేసుకున్నాను. ఎందుకంటే అన్నీ ప్లేట్లో వేసుకొని ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోకుండా ఏరుకోవచ్చులే అని చెప్పేసి ఒక 4 to 5 డార్క్ పింక్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, కట్ బీడ్స్, అవి. దాని తర్వాత ఫాలోడ్ బై ఒక సిల్వర్ ట్యూబ్ బీడ్, తర్వాత ఒక డార్క్ పింక్ కలర్ బీడ్, అలాగే ఒక లైట్ పింక్ కలర్ క్రిస్టల్ బీడ్. దాని కింద అది జారిపోకుండా ఉండడం కోసం ఒక సిల్వర్ బీడ్. అంటే ఇలా చిన్నగా షేప్ తగ్గట్టుగా చిన్న సైజు నుంచి పెద్ద సైజుకి హ్యాంగ్ అయ్యేలాగా వీడియోలో చూపిస్తున్న ప్యాటర్న్లో కుట్టుకున్నానండి. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చెప్పాను కదా, కెమెరా ఫోకసింగ్ అన్నది నేను సరిగ్గా సెట్ చేసుకోలేకపోయాను. ఎందుకంటే కిందన కూర్చుని కుట్టి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. అందుకని కొంచెం సోఫాలో కూర్చుని కుట్టాను. సో నాకు అక్కడ కెమెరా సెట్టింగ్ అన్నది నాకు సరిగ్గా కుదరలేదు. బట్ మీకు అర్థం అవడానికి స్లోగానే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టట్లేదండి. స్లోగా నేను ఎలా అయితే కుట్టుకున్నానో సేమ్ అదే స్పీడ్లో చూపిస్తున్నాను మీకు. ఈ ప్యాటర్న్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టుకుంటున్నానండి. తర్వాత ఇది టిప్ అనొచ్చో లేదంటే ఇన్ఫర్మేషన్ అనొచ్చో, నేను కుట్టిన ప్రతి బీడ్కి నేను దేనికది లాక్ చేస్తున్నానండి. అంటే సేమ్ థర్డ్ని అలా కంటిన్యూ చేసేయట్లేదు. ఎందుకు అంటే గబుక్కుని చేతికి ఏదైనా తగిలి ఒకటి తెగిపోతే వరుసగా అన్నీ తెగి ఊడిపోకుండా ఆ తెగిపోయి ఊడిపోవడం అన్నది ఆ ఒక్క హ్యాంగింగ్ బీడ్కే రిస్ట్రిక్ట్ అవుతుంది. సో ప్రతిదానికి నేను విడిగా ఇదంతా కుట్టుకొని దేనికదే నేను ముడి వేసుకుంటున్నాను. సో దట్ ఏంటంటే డ్యామేజ్ కంట్రోల్ అనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 4, 5 అంటే మనకి లెంత్ ఎంత కావాలో చూసుకుని పింక్ బీడ్స్, పింక్ తర్వాత సిల్వర్ కలర్ ట్యూబ్ బీడ్, ఫాలోడ్ బై ఒక లైట్ పింక్ కలర్ బీడ్, ఒక క్రిస్టల్ బీడ్. నేను ఏ ప్యాటర్న్లో కుట్టానంటే ఒక 2 హ్యాంగింగ్ బీడ్స్కి డార్క్ పింక్ యూస్ చేసి ఒక బీడ్కి లైట్ పింక్, ఒక రెండిట్లకి డార్క్ పింక్, 2 and 1 అనే ప్యాటర్న్లో కుట్టుకున్నానండి. ఎందుకంటే అన్ని పింక్ అయితే బాగోవు, అన్ని లైట్ కలర్ అయితే బాగోవు. సో అది కాంపన్సేట్ చేయడం కోసం 2 కలిపి అలా కుట్టేశాను అనమాట. సో ఇలాగ నేను హ్యాండ్స్కి 2 సైడ్స్ కుట్టుకున్నానండి. కుట్టిన తర్వాత లాస్ట్లో ఎలా కనిపిస్తుందో నేను చూపిస్తాను. ఇది ఏ శారీకి కుట్టాను అన్నది అడిగారండి. నెక్స్ట్ వీడియోలో దీనికి మ్యాచింగ్ అయిన శారీ, అంటే ఏ శారీ బ్లౌజ్ ఇది అన్నది నేను వీడియో జస్ట్ చిన్న షార్ట్ చేసి చూపిస్తాను. ఎందుకంటే దానికంటూ జస్ట్ శారీ చూపించడానికి ఒక వీడియో అనవసరం కాబట్టి చిన్నగా చూపిస్తాను. అంటే ఆఫ్టర్ బిఫోర్, అంటే కుట్టకముందు ఏంటి, కుట్టిన తర్వాత ఏంటి అన్నట్టుగా నేను చూపిస్తాను. సో దట్ మీకు ఎలాంటి శారీకి నేను ఏ డిజైన్ యూస్ చేశానో అర్థమవుతుంది. సో 2 బ్లౌజెస్కి పరిస్థితి ఇదండి. అంటే హ్యాంగింగ్ బీడ్స్ కుట్టిన తర్వాత ఇలా కనిపిస్తుంది. వేసుకుంటే బాగా కనబడుతుంది. నాకు ఇందులో మీకు అందులో హ్యాంగింగ్ అయినప్పుడు ఎలా కనబడుతుందో అన్నది నేను చూపిస్తున్నాను అంతే. ఈ బ్లౌజ్లో అక్కడక్కడ దారాలు, మూడేసిన చిన్న దారపు ముక్కలు అలాంటివన్నీ ఉన్నాయి. అంటే స్క్రాప్ అనమాట కుట్టిన తర్వాత. వాటన్నిటిని కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే చూస్తే బాగా కనిపించదు అనమాట. ఈ దారపు ముడులు
వర్క్ ఇవన్నీ. మీకు ఈ వీడియో నచ్చినా, ఈ బ్లౌజ్ డిజైన్ నచ్చినా, యాజ్ యూజువల్ ఎప్పుడు అడిగేదే, తప్పకుండా లైక్ చేయండి, మీ ఒపీనియన్ షేర్ చేయండి, డౌట్లు ఏమైనా ఉంటే అడగండి. నా ఛానల్లో మీకు ఒక వీడియో నచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను కొత్త బ్లౌజ్ స్టార్ట్ చేస్తున్నాను. దాన్ని వర్క్ స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వీడియో తీసి అది కూడా పెడతాను. అది కూడా స్టిచ్డ్ బ్లౌజే అండి. కుట్టిన బ్లౌజ్తో నార్మల్ నీడిల్తోనే చూపిస్తున్నాను. కొంచెం హెవీ వర్క్. సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ.